చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే, అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే 1 మాటనా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే, మనసు ఉంటే మనసు భావన ఎందు చూస్తుంది. మూర్తి